ఇద్దరు ఆడబిడ్డలు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల వారసులు, ఇద్దరికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఒకరు అన్న వదిలిన బాణం అంటూ సొంత అన్ననే శత్రువుగా చూస్తుంటే, మరొకరు అన్యాయంపై శంఖం ఊదుతూ తండ్రి పార్టీకి సవాల్ విసురుతున్నారు. అసలు వీళ్ళ రాజకీయ నేపథ్యం ఏంటి? ఎందుకు వీళ్ళు సొంత రక్త సంబంధాలను కాదనుకొని కొత్త కుంపట్లు పెట్టుకుంటున్నారు? వీళ్ళ లక్ష్యం ఏంటి? అధికారమా లేక కేవలం ఉనికి కోసమా? లెట్స్ డీకోడ్ ఇట్. షర్మిల వదిలిన బాణం ఇప్పుడు గుచ్చుకుంటుందా? ముందుగా మనం వైఎస్ షర్మిల గారి గురించి మాట్లాడుకుందాం. నేను రాజన్న బిడ్డను, మా అన్న జగన్ వదిలిన బాణాన్ని అంటూ ఆవిడ చేసిన పాదయాత్రలు మనం మర్చిపోలేదు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే అన్న తనను వెన్నుపోటు పొడిచారని రోడ్ల మీద దుమ్మెత్తుకొస్తున్నది. ఆంధ్రాలో చీమ కుట్టినా దానికి కారణం జగన్ అనే రేంజ్ లో రాద్ధాంతం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే, తెలంగాణలో పార్టీ పెట్టి నాన్న చావుకు కారణమైన కాంగ్రెస్ ను బొందబెడతా అంటూ సవాల్ చేసిన ఈవిడ ఇప్పుడు అదే కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. మా నాన్న చావుకు కారణమైన పార్టీని బొందబెడతా అంటూ తెలంగాణలో పార్టీ పెట్టి తీరా అదే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసినప్పుడే ఆమె పొలిటికల్ క్రెడిబిలిటీ మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పుడు అన్న మీద యుద్ధం అంటున్నారు సరే, కానీ షర్మిలకు సపరేట్ క్యాడర్ ఉందా? ఉంటే ఎక్కడ? అభిమానులు ఎక్కడ? ఆంధ్రలో షర్మిల పాత్ర కేవలం సపోర్టింగ్ రోల్ కి పరిమితమా, లేక రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదగగలరా? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అది అసాధ్యమనే అనిపిస్తోంది. ఇక మనం కవిత గురించి చూద్దాం. అంటే కవిత టిఆర్ఎస్ రక్షణ సేన అని చెప్పేసి ఏదైతే చేశారో దాని వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటని ఇప్పుడు మనం తెలంగాణ రాజకీయాలకు వద్దాం. కల్వకుంట్ల కవిత పేరు వినగానే మనకు గుర్తొచ్చేది బతుకమ్మ, జాగృతి మరియు తెలంగాణ అస్తిత్వం. షర్మిల లాగా కేవలం బిడ్డ అనే ట్యాగ్ తో కాకుండా తనకంటూ ఒక సొంత ఇమేజ్ సంపాదించుకున్నారు కవిత. ఇప్పుడు ఆమె పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన రాష్ట్రంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ కవిత పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అంటే టిఆర్ఎస్ పేరు చూడగానే అరే ఇది వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ పేరే కదా అనిపిస్తోంది. కానీ ఇక్కడ కవిత గారు చాలా తెలివిగా అసోసియేషన్ అనే పదాన్ని కూడా తగిలించారు. అంటే ఫ్యూచర్ లో తండ్రి పార్టీ నుండి కానీ ఈసీ నుండి కానీ ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా పక్కాగా గ్రౌండ్ వర్క్ చేసుకొని స్కెచ్ వేశారని అర్థమవుతుంది. ఇది కదా అస్సలైన పొలిటికల్ గట్స్ అంటే. షర్మిల లాగా కవిత కేవలం కేసీఆర్ కూతురు మాత్రమే కాదు, బతుకమ్మ పండుగతో తెలంగాణ జాగృతితో తనకంటూ ఒక సొంత బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. పేరు పెట్టిన దగ్గర నుండి కాంగ్రెస్ కు 2 మొట్టికాయలు వేస్తుంటే తండ్రి పార్టీకి మాత్రం 4 వేస్తున్నారు. అసలు కవిత వ్యూహం ఏంటనేది రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలే దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు కవిత పాంచజన్యం ఉచిత మంత్రం పనిచేస్తుందా చూడాలి. ఇప్పుడు హిందూ పురాణాల ప్రకారం పాంచజన్యం అంటే శ్రీకృష్ణుడి శంఖం. ఇది అధర్మాన్ని ఎదిరించి ధర్మ స్థాపన కోసం చేసే యుద్ధ ప్రకటనకు సంకేతం. కవిత గారు పాంచజన్యం పేరుతో ఒక యుద్ధ ప్రకటన చేశారని చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడి శంఖం అధర్మాన్ని అంతం చేయడానికి మ్రోగింది. మరి కవిత శంఖం దేనికోసం? లిక్కర్ స్కామ్ లాంటి కేసుల నుండి బయటపడడానికా, లేక నిజంగా జనాలకు సేవ చేయడానికా? ఇప్పుడు కవిత ఇచ్చిన 5 హామీలు చూస్తుంటే మిగతా రాజకీయ నాయకుల్లాగే ఉచితం అనే మంత్రాన్ని గట్టిగా నమ్మినట్లున్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, బీసీలకు 50% రిజర్వేషన్లు వినడానికి అంతా బాగానే ఉన్నాయి. కానీ ఇన్ని పార్టీలు ఉన్న తెలంగాణలో ఈ ఉచితాల కాన్సెప్ట్తో ఆమె అధికారంలోకి రాగలరా? ఖచ్చితంగా ఇదో పెద్ద సవాలే. కవిత నిజంగా అధికారంలోకి రాగలదా? ఇది ఒక చిన్న అనాలిసిస్ మాత్రమే, చూద్దాం. తెలంగాణలో ఇప్పటికే ఉన్న హేమాహేమి పార్టీలను అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీని కాదని కవిత తన టిఆర్ఎస్ అసోసియేషన్ కవిత తన టిఆర్ఎస్ పార్టీతో మనుగడ సాధించగలరా? అంటే ఇది కేవలం ఈ కింది అంశాల మీదే ఆధారపడి ఉంటుంది. అదేదో చూద్దాం మనం. మొదటిగా మనం ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోసం అది చూస్తే గనక కవిత కేసీఆర్ నీడలో ఉంటే జనం ఆమెను కొత్తగా చూడరు. బీఆర్ఎస్ టీమ్ బి అని ముద్ర వేస్తారు. అలా కాకుండా తండ్రి పార్టీలోని లోపాలను ఎత్తి చూపుతూ ఆమె స్వతంత్రంగా ఎదిగితే జనం నమ్ముతారు. రెండవది బీసీ కార్డు. అంటే బీసీ కార్డు అది పాంచజన్యంలోనూ ఉంది. తెలంగాణలో 50% పైగా ఉన్న బీసీ ఓట్ బ్యాంకును ఆకట్టుకోగలిగితే అది గేమ్ చేంజర్ అవుతుంది.
పాంచజన్యం హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. ఇక అతి ముఖ్యమైనది నగర రాజకీయం అంటే జిహెచ్ఎంసి ఎన్నికలు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలే ఆమెకు మొట్టమొదటి అగ్ని పరీక్ష. అక్కడ కనీసం గౌరవప్రదమైన సీట్లు సాధించుకోగలిగితేనే ఆమె పార్టీ మనుగడ సాధించగలదు. రాజకీయం అంటే రాజీపట్టం కాదు, రాజ్యాన్ని ఏలడం. షర్మిల గారు రాజీపడి విలీనం వైపు వెళ్తే కవిత గారు పోరాటం వైపు అడుగులు వేస్తున్నారు. శంఖం ఊదినంత మాత్రాన యుద్ధం గెలిచినట్టు కాదు, అది మీకు కూడా తెలుసు. ఆ శంఖం వెనుక ఎంతమంది సైన్యం ఉన్నారనేదే అసలు పాయింట్. తెలంగాణ గడ్డపై ఈ ఆడబిడ్డల పోరు ఎటువైపు మలుపు తిప్పుతుందో. ముగింపులో ఒకటే మాట, షర్మిల బాణం గురి తప్పుతోంది. మరి కవిత ఊదిన శంఖం విజయం వైపు నడిపిస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి. వెయిట్ అండ్ వాచ్.